విస్తరణపై ప్రతిష్టంభన మంత్రివర్గంలో అవకాశం కల్పించాడంటూ అధిష్టానంపై కాంగ్రెస్లో ఉండేటువంటిది. మళ్ళీ ఇదేమో మాకు స్వేచ్ఛ, మాకు ఇది కాంగ్రెస్లో మాత్రమే ఉంటుంది ఇది అని చెప్పి లేఖల మీద లేఖలు రాస్తారు. ఢిల్లీకి వేరు అయిపోయింది, ఇది ఫైనల్ మీటింగు, ఇక దీని తర్వాత ఇంకేముండదని పిసిసి అధ్యక్షుడు ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు మాట్లాడద్దు కదా, మళ్ళీ ఒక్కొక్క లేఖలు రాస్తారు. పోనీ లేఖలు రాసిన వాళ్ళు మీడియాకి ఇవ్వకుండా ఉండాలి కదా, మళ్ళీ మీడియాకి ఇస్తారు, లేఖలు రాస్తారు. గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళం అంటారు, మా పార్టీ గొప్పది అంటారు, మాకు అన్నీ ఉన్నాయంటారు, మాకు ఏది మా పార్టీలో ఇవన్నీ జరుగుతాయి అంటారు, కామన్ అంటారు. ఇవి లేఖలు. లెటర్ టు సోనియా గాంధీజీ. ఇది శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, హానబుల్ స్పీకరు, తెలంగాణ ఎమ్మెల్యే వికారాబాద్ మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ రంగారెడ్డి చల్లా నరసింహారెడ్డి, శ్రీ ఎం రామరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి. ఈయనే అందరు రెడ్లే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ ఇదో తలకాయ నొప్పి అవుతుంది, ఇంకా ఇదో తలకాయ నొప్పి అవుతుంది. అందరు రెడ్లే ఉంటారు, ఇంకెంతమందికి ఇస్తారు రవి అని మళ్ళీ వాళ్ళు అవుతుంది. రాహుల్ గాంధీజీకి మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మళ్ళీ సేమ్ వీళ్ళే. అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి కూడా లేడని వీళ్ళే లేఖలు రాశారు. ఇప్పుడు జానారెడ్డి కూడా లేఖ రాసిండు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ, మళ్ళీ ఇవి వీళ్ళ లేఖలు. సోనియా గాంధీకి లేఖ రాసిరు, వీళ్ళందరూ రాసిరు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్తో సహా కాంగ్రెస్కు రాయాల్సినటువంటి పరిస్థితి. మళ్ళా లేఖల యుద్ధం, పార్టీల అంతర్గత యుద్ధమా, ఇంకొకట వాళ్ళు రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు, లేకపోతే నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు, గ్రేటర్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు. 4 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులే ఉన్నారు. ఈ జిల్లాలకు మంత్రులు లేరు. ఒక్కొక్క జిల్లాలో ఖమ్మంలో 3 ఉంటారు, లేకపోతే ఇంకో చోట 2 ఉంటారు, ఇంకో చోట 3 ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఉండరు. కరీంనగర్లో 2 మంత్రులు ఉంటారు, మహబూబ్ నగర్ నుంచి మంత్రులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఉండరా? ఈ మా జిల్లాలకు ప్రాతినిధ్యం అక్కర్లేదా? గ్రేటర్ హైదరాబాద్లో వీళ్ళు ఒకటి కూడా గెలవలే. విచిత్రంగా రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి వాళ్ళలో మాకు ఒకటి ఇరు అంటే ఒక స్పీకర్ ఇచ్చిరు. ఆల్రెడీ స్పీకర్ ఇచ్చిరు కాబట్టి మళ్ళీ మంత్రి పదవి ఎక్కడికి గెలిస్తారు? ఇయ్యరు. ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఆయన పాపం ఎస్సీకి ఇచ్చిర్రు, మిగిలినటువంటి వాళ్ళంతా ఒకరికి ఇవ్వాలి కదా అంటారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు పార్టీ మారినటువంటి దానం నాగేందర్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మళ్ళీ పార్టీ మారినటువంటి వాళ్ళకు ఒక ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిర్రు. ఎవరికి ఇవ్వాలి? సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అక్కడికి పోతే. మళ్ళీ ఆల్రెడీ నల్గొండలో 2 మంత్రులు ఉన్నాక మళ్ళీ ఇంకో మంత్రి నల్గొండకి ఇస్తే మిగిలిన ఒక్క జిల్లాకే 3కి ఇస్తారా, ఒక్కింట్లోనే 2కి ఇస్తారా అని మళ్ళీ కొట్లాట. మళ్ళా 4 తారీఖు దాదాపుగా ఫైనల్ అయిపోయింది. రేపు 3 తారీఖు కొలిక్కి వచ్చేస్తుంది. 3 తారీఖు సాయంత్రం వాళ్ళకి చెప్తారు. 4 తారీఖు మంత్రివర్గ విస్తరణ అన్నారు. ఈ లేఖలతోటి, ఈ కొట్లాటతోటి మళ్ళీ వాళ్ళు వాయిదా వేస్తారేమో అనేటువంటి భయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. యువలోగా ఆయన మంత్రివర్గం వస్తే ఇంకో 2, 3, 4, 5 మంత్రులు అవుతారు అనుకుంటే మళ్ళా ఇప్పుడు మళ్ళా సామాజిక న్యాయం చూడాలి. ఇలా అన్ని జిల్లాలకు సామాజిక న్యాయం చూడాలి, అన్ని జిల్లాలకు న్యాయం చూడాలి. పాత జిల్లాల లెక్క చూసుకున్న 10 జిల్లాలకు ప్రాతినిధ్యం రావాలి. పాత 10 జిల్లాలకి అది కూడా లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు, ఒక్కొక్క జిల్లాకు 2, 3 ఉన్నాయి. మరి మా జిల్లాలకు లేకపోవడం ఎట్లా సాధ్యం? ఇది తీసేయండి. వాళ్ళు సీనియర్లు అయినా సరే ప్రతి జిల్లాకైతే రావాలి కదా, జిల్లా కోటా కూడా ఉండాలి కదా. ఈ కొట్లాట ఇప్పుడైతే మళ్ళీ బీసీల కోసం మళ్ళీ మేము ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఇంత పెద్ద చేసిర్రు, మీరు ఏం చేసిర్రు, ఇవాళ కొండంత రాగం తీసి బీసీలకు అన్యాయం చేసిర్రు అనేటువంటి మాట వస్తుంది కదా. ఇప్పుడు బీసీల కొట్లాట ఈ 4 తారీఖు కూడా దాదాపుగా మనకున్న సమాచారం అయితే 4 తారీఖు మంత్రివర్గ విస్తరణ ఖాయం అనేటువంటిది ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు, ఢిల్లీకి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి చర్చలో వచ్చినటువంటిది సారాంశం. 4 తారీఖు దాదాపుగా ఫైనల్ అయిపోయింది, దాన్ని సిద్ధంగా ఉండని. ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వేయండు, ఏది బీసీల కోసం వేయండు. కానీ పనిలో పనిగా అక్కడ ఎవరినో కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ రాహుల్ గాంధీ కూడా వస్తుండే అక్కడికి. సో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దొరుకుతుంది. మల్లికార్జున ఖర్గే కూడా వస్తాడు అక్కడికి. సో ప్రైవేట్గా 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఏం గంటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చేస్తుండ్రా లేదా తెలియదు. ఇప్పుడు ఇది ప్రజల్లో మళ్ళీ ఇంకో చేయడం, అరే ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణ చేయడానికి కూడా ఇంత కష్టపడాలన్నా? కొన్ని కాంగ్రెస్ దేశం మొత్తం వెళ్తున్నట్టు ఉన్నే తుప్పకాయ 3 రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఆగమైపోయింది, కర్ణాటకలో కొట్టుకుంటారు.
అయిపోయింది. ఈడ తెలంగాణలో కూడా కొట్టుకున్నాడేనా, అరే ఇదేనా కాంగ్రెస్ పరిస్థితి, ఇది మళ్ళీ కాంగ్రెస్కే చెడ్డ పేరు. వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ అనుకుంటాం మనం, కానీ ఈ ప్రభావం కూడా ప్రజల్లో పడుతుంది, ఈ ప్రభావం కూడా ప్రజల్లో పడుతుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి కొట్లాట, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొట్లాట, అది కూడా రేపు పొద్దుగాల ఎన్నికల మీద పడదా, ఎన్నికల మీద పడదా?